అంటే ఆ పిల్లవాడికి ఆ శివలింగం వెనక్కి తిరిగి చూసేటప్పటికి సమస్త విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలు ఉంటాయి కదా, ఈ ఆత్మలన్నీ కలిసి ఇక్కడ జ్యోతి స్వరూపంగా ఉన్నాయి అని చెప్పబడిందంట. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, అర్జునుడు అడుగుతాడు, ఏమి కృష్ణ నువ్వు చిటిక వేస్తే అన్ని ఆగిపోతున్నాయి కదా అని. అప్పుడు నేను చిటిక వేస్తే కాదు, నువ్వు వేస్తే కూడా ఆగిపోతాయి. అంటే ఎలా ఆగిపోతాయి కృష్ణ, నాకు అంతటి సామర్థ్యం ఎక్కడ ఉంది అంటే దానికి చెప్తాడు, నేను నేను ఆత్మగా ఉన్నాను. ఆత్మగా ఉన్నానంటే నేను 82 లక్షల ఆత్మలతో కలిసి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ. అర్థమవుతుందా? అంటే కృష్ణుడు చెప్తాడు అక్కడ 82,000 ఆత్మలతో నేను కలిసి ఉన్నాను, కాబట్టి ఆ ఆత్మలన్నీ నాకు సహకరిస్తాయి. అంటే మీరు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నో గుళ్ళు చూసుంటారు, ఎంతో మంది గొప్ప వాళ్ళే కలిసి ఉంటారు. మీరు నిజంగా మనస వాచ కర్మణ ఒకవేళ మీ చిన్నతనంలో మీ ఎవరో ఉన్నారనుకోండి, బాగా మంచి వాళ్ళు, మీకు వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా మీరు నిజంగా కళ్ళు మూసుకొని మా బామ్మగారు ఉండేది, నాకు ఈ సమయంలో ఉంటే ఒక జాంపండు ఇచ్చేది అని చక్కగా మీరు ఎప్పుడో అనుకుంటే ఆ సమయంలో ఆవిడ లేకపోయినా ఎవరో వచ్చిపోతారు. అంటే లేదు ఇక్కడే కూర్చొని ఉన్నాను నేను అనుకోండి, నేను తిరుమల శ్రీనివాసుని చాలా సార్లు చూసొచ్చాను, శ్రీనివాస నీ పాద పద్మాలు ఇలా ఉన్నాయి, ఒక రోజా పువ్వు నీ కాడుంది, ఒక తులసి పత్రం నీ దగ్గర ఉంది, నేను తీసుకుంటున్నా నోట్లో వేసుకుంటున్నా అని అనుకున్నాం అనుకోండి, అది జరుగుతుంది, ఎవరో ఇస్తారనమాట. సో ఇట్లా మనం ఆత్మని పట్టుకోవచ్చు. అయితే అది ఎలా పట్టుకోవచ్చో మళ్ళీ చెప్తాను. అయితే ఇక పిల్లవాళ్ళు అంటారు, బ్రహ్మానందములకు మూలము అంటే బ్రహ్మం ఉంది కదా, ఈ బ్రహ్మములో ఆనందం ఒకటి ఉంది కదా, ఈ ఆనందములకు మూలమే ఈ యొక్క శివలింగము అంటున్నాడు. యోగుల హృదయమునందు నిరాకారముగా ఉన్నవాడే ఈ శివలింగము అంటున్నాడు. సమస్త రత్నాలకు భాండాగారములకు ఈ యొక్క రత్నమే ఈ యొక్క శివలింగము అంటున్నాడు. నవరసాలు ఉన్నాయి కదా మనకి, అంటే ఈ నవరసాలు కానీ వీటన్నింటికి సంపూర్ణ రసలింగములా కనబడుతుందట ఆ పిల్లవాడికి. సమస్త బ్రహ్మాండములకు ఈ యొక్క శివలింగము తలలా కనబడుతుందంట. ఆ ఉపరితలమే అంటే బ్రహ్మాండం మొత్తము ఈ యొక్క శివలింగములకు ఉపరితలం కనబడుతుంది. మోక్షాలకు మోక్షపురి అయిన ఈ కాశీ అనే ఒక మహావృక్షమునకు పండులా కనబడుతుందట. చూడండి ఈ భావన, మోక్షాలకు మోక్షపురి ఈ కాశీ, అటువంటి మోక్షపురి కాశీ ఒక వృక్షం అనుకుందాం, ఆ వృక్షానికి ఒక పండు ఉంది అనుకుందాం, ఆ పండు కాశీ విశ్వనాథుడట. మనం కంచిలో కూడా మనం చెప్పుకున్నాం, అక్కడ సాక్షాత్ పార్వతీ మాత ఒక మామిడి చెట్టు పెడితే దానికి ఒకే పండు వస్తుంది, 4 కొమ్మలకి 4 ఒక్కొక్క కొమ్మ. అంటే చూడండి ఈ పిల్లవాడికి ఎంత అర్థమైందో. ఇది అనమాట అష్టలక్ష్ములు వైభవం చే మోక్షలక్ష్మి ఇక్కడ ఉన్నది అంటున్నాడు. నిజం ఇది. అంటే మీకు బయట ఉన్న లక్ష్మి వేరే, కాశీలో ఉన్న లక్ష్మి వేరే, ఈవిడ మోక్షలక్ష్మి. ఇక్కడ మనము ఈ మోక్షలక్ష్మితో అంటే ఇక్కడ ఈ లక్ష్మిని మనం జాగ్రత్తగా వాడగలిగామంటే మన రుణానుబంధాలు తిరిగిపోతాయి. లేకపోతే కలియుగంలో మనకి దోషాలు 5 వస్తాయి. ఈ 5 దోషాలు మొదటి దోషము డబ్బు ద్వారానే వస్తుంది, క్షమించాలి. సమస్త బాంధవ్యాలను బంధించగలిగిన కేశపాశాలు ఉన్నాయి కదా, అవన్నీ ఈ లింగాన్ని చూసినంత మాత్రాన అవన్నీ తెగిపోతున్నాయట. మల్లెవనంలో ఉన్నటువంటి మల్లె పూలన్నింటిలో కలిపిన సుగంధమే ఈ యొక్క శివలింగం నుంచి. అందుకే మనకి మృత్యుంజయమైన సుగంధం అంటాం, అంటే వాసన వస్తుంది అనంట. అలాగే శరణన్న వారిని ఎవరన్నా వచ్చి ఆయన కాశీ విశ్వనాథుడికి వచ్చి విశ్వనాథ అని అంటే శరణన్న వారిని తాను కైలాసము తీసుకుని పోతాడట. నాకైతే ఆ వరం ఇచ్చినాడమ్మా, నాకు కనబడి తీసుకెళ్తాడట, మీరు కూడా కాండి. శరణన్న వారిని కైలాసము తీసుకుని వెళ్ళేవాడట ఈ యొక్క ఈశ్వరుడు. మోక్షలక్ష్మి ఆనందముగా ఆడుకునే బంతిలా ఉన్నాడట. అంటే చూడండి మోక్షలక్ష్మి అంటే సాక్షాత్ కాశీ అంటే ఒక లక్ష్మి, మోక్షం. ఆ మోక్షలక్ష్మి చేతిలో ఒక చిన్న అద్భుతంలా కనబడుతున్నాడు. సంసార సాగరం నుండి చీకటిని ప్రారదోలి 1000 సూర్యుల వలె మనకి కాంతిని చూపే లింగంలా ఉందట. మనం ఏం చేస్తున్నామంటే ఈ సంసార సాగరంలో పడిపోతున్నాం.
ఇందాక చెప్పినట్టు కాశీ వచ్చి ఇంకా మళ్ళా అయ్యో ఇదంతా ఆవు పేడలో ఉంది, లేకపోతే ఇదంతా చెత్త ఉంది, లేకపోతే ఇదంతా క్లీనే చేయలేదు, ఆ బచి ఎట్లా పోవాలి, ఇవన్నీ అనుకుంటూ పోయామనుకో మనము ఇక్కడ పడిపోయాం. అంటే మీకు ఈశ్వరుడు ఒక రూపంలో ఉంటాడు, దిగంబరుడుగా ఉంటాడు. ఆయన దిగంబరుడిగా ఉన్నాడంటే ఆయన ఏమంటాడంటే అరే నేను పుట్టినప్పుడు ఏమి పెట్టుకోరాలేదురా, నేను పోయేటప్పుడు కూడా ఏమి పెట్టుకోకూడదు. ఇక ఈ మధ్యలో అవన్నీ ఎందుకు మనకి, ఇవన్నీ పెట్టుకున్నామంటే మళ్ళీ దిగుతా ఉంటాం. జనన మరణ చక్రంలో పునరుక్తి జననం ఇదనమాట. అలాగే ఇక్కడ చెప్తున్నారు మోక్షమణి నగరముపై ఉదయించే ఉదయ భానులాగున్నాడట ఈయన. అలాగే క్షమించాలి, కళ్యాణ రమణి యొక్క శృంగార దర్పణములా ఉన్నాడట. అంటే అమ్మవారు చూసుకునే అద్దములా ఉన్నాడట ఆ విశ్వనాథుడు. ఆ పిల్లవాడు చెప్తా అంటే అమ్మవారిని కూడా చూశాడు అక్కడ వాడు. అర్థమవుతుందా? అంటే కళ్యాణ రమణి యొక్క శృంగార దర్పణముల ఆ లింగము దర్శనం ఇచ్చిందట. అంటే అమ్మవారు చూసుకుంటే ఆవిడ ప్రతిమ కనబడుతుంది. అంటే దీనికి ఇంకొక అర్థం ఏమిటంటే మనం నిజంగా ఈశ్వరుని మనం ధ్యానం చేస్తే అమ్మవారు అయ్యవారు ఇద్దరు వేరు కాదు, ఒక్కటి. మనము శివకేశవులు చూసినప్పుడు వాళ్ళిద్దరు ఒకరు కాదు, ఒక్కటి. మనం అలా పోగా పోగా అంత బ్రహ్మాండం ఒకటవుతుంది అని ఆ పిల్లవాడు పరిపరి భావనలతో తిరుగుతూ తిరుగుతూ అది చూస్తున్నాడు. అలా చూస్తున్నటువంటి ఆ పిల్లవాడు ఆ విశ్వనాథ లింగం నుంచి బయటికి వచ్చాడు. నేను కూడా నాకు నారదుడు చెప్పి ఉన్నాడు కదా ఒక మాట. ఈ పిల్లవాడు అనుకున్నాడు విశ్వమందరి సర్వ ప్రాణుల కర్మ బీజాలను సమస్తము లయము చేయగలిగిన వాడు. అంటే ఈ విశ్వంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి కర్మ బీజాలు, అంటే ఏవేవో ఉండొచ్చు వాళ్ళ ఆశలు కోరికలు, అవన్నీ ఆ కర్మ బీజాలన్నింటినీ లయము చేయగలిగిన వాడు, అంటే నాశనము చేయగలిగినటువంటి ఈ శివలింగాన్ని చూసి మనసా వాచ కర్మణ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను అని ఆ పిల్లవాడు ఉబ్బి తబ్బిపోతున్నాడు. 8 సంవత్సరాల పిల్లవాడు అంటున్నాడు. ఇప్పుడు నారద మహర్షికి కోటి 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 వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఆ నారద మహర్షి చెప్పబట్టే కదా నేను ఇప్పుడు కాశీ వచ్చాను అంటున్నాడు. నారద మహర్షి వలన నేను కృతార్థుడినయ్యాను, నా జన్మ ధన్యమైంది అని తన చిరు మందహాసముతో ఆనందం ఉగ్గుంగింది. ఆ చిరు మందహాసంతో నారద మునికి ఒక నమస్కారం పెట్టాడు. అయితే తను కాశీ వచ్చిందెందుకు, ఏదో 12వ సంవత్సరంలో నాకు వజ్రాయుధ ఘాతం ఉందని చెప్పారు కదా, కాబట్టి దీన్ని నేను తప్పించుకోవాలి అనుకున్నాడు. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అది ఏం చేశాడో చెప్తాను. గృహపతి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగమునకు, ఇక్కడ కాశీ వచ్చిన వాళ్ళందరూ అదే చేస్తారు. మనం కూడా ఇప్పుడు ఈ 9 నెలల వాసం ఉన్న వాళ్ళకు కూడా ఒక చిన్న లింగాన్ని ఏదో మీరు వచ్చిన రోజు ఒక లింగాన్ని మీ గదిలోనే పెట్టుకోండి, ఎక్కడో పెట్టనక్కర్లేదు, మీ గదిలోనే పెట్టుకొని మీరున్నన్ని రోజులు దానికి ఏదో పాలు పోస్తారో నీరు పోస్తారో ఏమి పోస్తారో మీరు పూజ చేసుకుని వెళ్ళే చివరి రోజు మీ యొక్క వయసును బట్టి మీ యొక్క స్థితిని బట్టి నేను పూర్తిగా చేయగలను అనుకుంటే తీసుకువెళ్ళండి, లేదు గంగమ్మకి సమర్పించండి. ఈ గృహపతి ఎందుకంటే మీరు అలా చేసినా 1 లింగాలు సమర్పించినట్టే. అంటే ఈ గంగా జలంలో ఆ పిల్లవాడు ప్రతిష్ఠించిన శివలింగానికి 108 కుండలతో ప్రతిరోజు ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్నాడట. అలాగే 1108 ఈ లెక్కేమో నాకు తెలియదు, మనం 1008 కదా అనుకుంటాం, కానీ ఈ పిల్లవాడు 1108 నల్ల కలువల పూలమాలను ఆ యొక్క శివలింగానికి సమర్పిస్తున్నాడంట. మొదట 6 నెలలు 7.5 రోజుకు ఒక్కసారిగా కందమూలాలు తిన్నాడట. అంటే ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు పాపం సంవత్సరం రోజులు చేశాడు ఈ పిల్లవాడి కోసం, నెల నెల ఒక దీక్ష పట్టాడు ఆయన. ఈ పిల్లవాడు 2 సంవత్సరాలు చేస్తాడు, ప్రతి 6 నెలలకి దీక్ష మార్చుతున్నాడు. అంటే మొదటి 6 నెలలు మాత్రం 7.5 రోజుకి ఒక్కసారి, అంటే 15 రోజులకు 2 సార్లు అనమాట, 7.5కి ఒకసారి ఆ పిల్లవాడి కందమూలాలు తిన్నాడు. తర్వాత 6 నెలలు అయిపోయింది, 6 నెలల తర్వాత 15 రోజులకు ఒక్కసారి, అంటే ధ్యానంలో కూర్చున్నాడు కాబట్టి నిత్య ఆకలి మీద దప్పిక మీద పోయింది. ఇక మనం ఎంత తిండి తక్కువగా ఉంటుందో ఇక బాత్రూమ్ పని లేదు, స్నానం పని లేదు, ఏ పని. అంటే 6 నెలల తర్వాత 15 రోజులకు ఒక్కసారి ఎండి రాలి పడిన ఆకులు మాత్రమే తినాలట. అంటే ఇంకొక 6 నెలలు ఏం చేశాడు, ఎండి ఆకులు, అది కూడా ఎప్పుడు 15 రోజులకు ఒక్కసారి.
అంటే 15 రోజులు ధ్యానంలో ఉన్నాడు. 15 రోజులు ఒక్క పూజ చేస్తాడు. అదంతా అడిగి కాబట్టి ఎక్కడో పడి ఉన్న 4 ఆకులు తింటాడు. మళ్ళా తర్వాత 6 నెలలు వాయు భక్షణమే చేశారట. ఇంకా మిగతా 12 నెలల తర్వాత వచ్చే 6 నెలలు ఏమీ తెలియదు, వాయు భక్షణం చేశాడు. ఆ తరువాత 6 నెలలు నీటి బిందువులు మాత్రమే తీసుకున్నాడు. అంటే ఇంకా ప్రాణం చివరి రోజులకు వచ్చినట్టు అనిపించింది. ఒక్కొక్క చుక్క ప్రాణం పోకుండా ఆపడానికి తీసుకున్నాడు. ఈ విధముగా 2 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ పిల్లవాడు. అయితే ఆ పిల్లవాడికి 12 సంవత్సరాలు రానే వచ్చాయి. ఇప్పుడు అలా వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి 12 సంవత్సరాలు వచ్చినప్పటికీ వజ్రాయుధము చేత పుట్టుకొని ఇంద్రుడు ఆ పిల్లవాడికి దర్శనమిచ్చాడు. ఇచ్చి ఆ పిల్లవాడిని అంటున్నాడు, గృహపతి నేను ఇంద్రుడిని. ఆ పిల్లవాడికి చెప్తున్నాడు, నేను ఇంద్రుడిని, శంకరుడికి నాకు ఏమి భేదము లేదు, నీకు ఏమి కోరిక కావాలో కోరుకో అని చెప్తున్నాడు. అయితే ఈ పిల్లవాడు చెప్తున్నాడు, నాకు ఈశ్వరుని తప్ప నేను అన్య దేవతలను వరము అడగవలసిన పని నాకు లేదు అంటున్నాడు. ఈ ఇంద్రుడు చెప్తున్నాడు, నేను దేవతలకు రారాజును అయిన ఇంద్రుడును, నీ మూర్ఖత్వం వీడి ఏ వరము కావాలో కోరుకో అని ఇంద్రుడు బెదిరిస్తున్నాడు. మామూలుగా ఇంద్రుడు పని కదా. అందుకు గృహపతి, ఓ దేవేంద్ర, చూడండి ఈ పిల్లవాడు అంటాడు ఇప్పుడు, ఓ దేవేంద్ర నీవు అహల్యాజారుడవు. నువ్వు చేసిన తప్పుని 8 సంవత్సరాల పిల్లవాడికి అది గుర్తొచ్చిందంటే శాస్త్రాన్ని ఎంత పట్టాడో చూడండి. చాలా మంది శాస్త్రాలు చదువుతారు, కానీ ఎప్పుడు ఎలా దాన్ని మాట్లాడాలని తెలిసి ఉండాలి, అది గుర్తుకు రావాలి. ఇది అదృష్టము. అంటే ఈ పిల్లవాడు అంటున్నాడు, ఈ 12 సంవత్సరాల పిల్లవాడు, నీవు అహల్యా జారుడివి, నీవు ఓ దేవేంద్ర సాధువులకే మట్ట తెచ్చిన అసాధువువే నీవు. అంటే సాధు వేషంలో వెళ్ళి ఆ తల్లిని ఇబ్బంది పెట్టావు కాబట్టి సాధువులకి మట్ట తెచ్చిన వాడి నీవు. ఎన్నో ఉన్నతమైన పర్వతాలకు రెక్కలు ఖండించినటువంటి దుర్మార్గులవు. అంటే చెడ్డ పర్వతాలు ఖండిస్తే పర్వాలేదు, ఎన్నో మంచి పర్వతాలను కూడా కట్టించావు. ఎన్నో పర్వతాలను కట్ చేస్తావని సముద్రంలో ఎక్కువ దాక్కున్నాయిపోయి నీకున్న అనేక బ్రహ్మహత్య పాతకాల నుండి సృష్టిలో 4 ఇబ్బంది పెట్టావు నీవు. చూడండి ఆ పిల్లవాడు ఇంద్రుడు అంటున్నాడు, ఇంద్రుడు నీ మూర్ఖత్వం ఆపేసి వరం కోరుక అంటే నీవేందు నాకు వరం ఇచ్చేది అని ఇంద్రుడి దోషాలను లెక్క వేస్తున్నాడు. ఆ 4 అంటే నీకున్న బ్రహ్మహత్య పాతకాన్ని సృష్టిలో 4కి నీవు పంచావు. ఎవరు ఆ 4 అనగా భూమి యందు చౌడుగా మార్చావు. అంటే భూమి ఒక్కొక్క దగ్గర వ్యర్థంగా ఉంటుంది, అది దేనికి పనికిరాదు, మొక్కలు వేయడానికి కూడా పనికిరాదు, చౌడుగా మార్చావు. అంటే ఇది కొన్ని లోక కళ్యాణం అనుకోండి, దాని పక్కన పెట్టండి, పిల్లవాడు చెప్పేది మనం అర్థం చేసుకున్నాం. అలాగే చెట్టుకు జిగురుగా మార్చావు. అంటే ఈ పాపాన్ని మీకు నేను చెప్పాను, మనం శక్తిని తీసుకోవచ్చు, పుచ్చుకోవచ్చు. అంటే చూడండి ఈ ఇంద్రుడు చేసినటువంటి దోషాన్ని ఈ సృష్టిలో కొంతమందికి పంచాడు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏదో తప్పు చేస్తారని కాబట్టి ఈశ్వరుడు ముందే దాన్ని అలా ఇచ్చాడు అనమాట. ఆ 4 ఏమనగా భూమిని చౌడుగా మార్చావు, చెట్టుకు చిగురుగా మార్చావు, నీటిలో నురుగుగా మార్చావు. నీటిని ఏం చేస్తావంటే ఈ నురుగు వల్లే క్రిములు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. నీటిని నురుగుగా మార్చావు, స్త్రీల యందు రజోదోషాన్ని పెట్టావు. ఈ యొక్క ఇంద్రుడి యొక్క ఇది చెప్పారు, ఇన్ని దోషాలు చేసిన వాడు నీవా నాకు వరం ఇచ్చేది, నీ కోసం నేను ప్రార్థన చేయలేదు, నీ కోసం నేను తపస్సు చేయలేదు, ఎందుకు వచ్చావు నువ్వు, ఏమిటి నీ వరాలని ఈ పిల్లవాడు అంటే ఆ దేవేంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎక్కడికి లేని కోపం వచ్చి ఆ దేవేంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఉంది కదా, దానితో ఆయన ఏం చేశాడు, ఒక ఘాతాన్ని ఇచ్చాడు. మన పాపం 12 సంవత్సరాల పిల్లవాడి మీదకి వజ్రాయుధాన్ని ప్రవహించాడు. గృహపతి మాటలకు కోపము పొందిన దేవేంద్రుడు వజ్రాయుధముతో ఆ బాలుడిపై దాడి చేశాడు. వజ్రాయుధ ఘాతం వల్ల గృహపతి మూర్ఛపోయాడు. ఆ పిల్లవాడు పాపం మూర్ఛపోయాడు. అంటే నారదుడు చెప్పింది
జరిగింది. ద్రౌపదికి ఇప్పుడు ఇంద్రుడి వజ్రాయుధంతో దాడి చేస్తున్నాడు కదా, ఆ దాడి చేస్తున్న సందర్భంలో అంటే దానికి ఇంకా అర్థం కాలేదు. ఆ సందర్భంలో నారదుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఓ, నాకు చెప్పాడు, అందుకే కదా నేను వచ్చి చేస్తున్నాను, కాబట్టి ఇది జరిగి తీరుతుంది అనుకున్నాడు. అనంతరం ఆ పిల్లవాడు మూర్ఛ పడిపోయాడు. అయితే తర్వాత జరిగింది ఏమిటంటే, అనంతరము పార్వతీ పరమేశ్వరుడు చంద్రశేఖరు రూపములో దర్శనమిచ్చి పుత్ర లెము అని చేతితో మహాదేవుడు స్పర్శించాడట. అంటే వచ్చిన వాడు ఈశ్వరుడే. ఆ మహాదేవుని చేత స్పర్శ వలన బృహపతి నిద్రలో నుంచి మేలుకున్నట్లు, అంటే అప్పటిదాకా పడిపోయినాడు, పాపం చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈశ్వరుడి స్పర్శ తగిలిందో, అంటే ఇక్కడ స్పర్శ కావాలి ఆ పిల్లవాడికి, ఈశ్వరి స్పర్శ వల్ల గొప్ప తేజస్సును పొందుతాడు. ఎందుకోసం ఇది జరుగుతుంది? ఇప్పుడు ఆ స్పర్శ కోసము ఆ పిల్లవాడు ఎప్పుడైతే ఈశ్వరుడి స్పర్శ తగిలిందో, ఆ పిల్లవాడు నిద్రలో, అంటే మనం కానీ బాగా నిద్రపోతాడు లేనా అంటాం కదా, అలా నిద్రలోనికి ఉండమ్మా లేస్తా అంటే లేస్తున్నాడు అనమాట సత్యం. అయితే ఆ పార్వతీ